గట్టిగా చెప్పండి. మేమందరం బాగా చదువుకుంటాం. వెరీ గుడ్. ఈరోజు కురిడి గ్రామంలో నారా లోకేష్ గారి సహకారంతో, మన కలెక్టర్ గారైనటువంటి రామసుందర్ రెడ్డి గారి సహకారంతో త్వరితగతిన 15 రోజుల్లో ఇక్కడ ఉన్న జియోగ్రాఫికల్గా ఉన్న పరిస్థితులను గమనించి చాలా చిన్నపిల్లలు ఇక్కడ నుంచి పల్లబద్దంగాడు 7 కిలోమీటర్లు వెళ్ళి చదువుకోవడానికి రోడ్డు మార్గం లేకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని లోకేష్ అన్న దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే 15 రోజుల్లో స్కూలు టీచర్స్ని అలొకేట్ చేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చాలా ఫాస్ట్గా ఎప్పుడూ జరగని విధంగా వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని టీచర్స్ని 2 టీచర్స్ని అలొకేట్ చేయడం జరిగింది. భవనాలు నిర్మించడానికి అంటే పర్మనెంట్ భవనాలు నిర్మించడానికి టైం పడుతుంది కాబట్టి ప్రస్తుతం తాత్కాలిక భవనాల్లో స్కూల్ నడిపించి వాళ్ళకి 40 మంది వరకు విద్యార్థులకి ట్రావెలింగ్ తప్పించి చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ చాలా బాగా మంచిగా తెలివైన వాళ్ళు విద్యను అందించడానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ముందుకు వచ్చింది. డిఈఓ గారికి, ఎంఈఓ గారికి, కలెక్టర్ గారికి, లోకేష్ గారికి, అలాగే ఈ సమస్యని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాలని ఆవిడ కూడా స్పందించి అన్నగారు లోకేష్ అంతా మాట్లాడడం ఇవన్నీ జరిగాయి. కాబట్టి అందరికీ కూడా ఈ స్కూల్ రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ రానున్న రోజుల్లో ఒక పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాం. దాంట్లో ఎంపీ గారు కూడా హామీ ఇచ్చారు. త్వరితగతిన అది కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చి సెలవు తీసుకుంటున్నాం. గురుడే అండి, దారిపల్లి పంచాయతీ ఎస్కోట మండలం, విజయనగరం జిల్లా సార్ మాది. మా ఊరు పిల్లలేమో ఇక్కడ స్కూల్ లేదండి ఇంతకు ముందు అయితే. ఇప్పుడు గోనబడి ఉంది సార్ స్కూలు, అక్కడ వెళ్తుండేవారు అనమాట ఇంతకు ముందు అయితే. ఇప్పుడు వెళ్తున్న కొలది ఇప్పుడు వర్షాలు అట్లా అవి వచ్చిండేయండి. వాటి వల్ల మా వాళ్ళు పంపించట్లేదు పిల్లలకి. ఆ సార్ ఏమో చెప్పారు, మీ పిల్లల్ని ఎందుకు పంపించట్లేదండి అంటే, లేదండి మాకు కొంచెం ఇబ్బంది ఉంది, ఇప్పుడు పిల్లలు నడుచుకొని రావాలంటే చాలా ఇబ్బంది, ఇదంతా అడవి కదా అని చెప్పారండి. అని చెప్తేనేమో సరే ఏమైతే ఉందిలే కానీ మీరు ఊర్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే 10th కానీ 2nd ఇయర్ కానీ వాళ్ళు చదువుకుని ఉంటే చెప్పండి, వాళ్ళతో మేము వాలంటరీగా పెట్టి వాళ్ళ చేత వాళ్ళు మీ పిల్లల్ని విద్య అందించుతామనేసి వాళ్ళు చెప్పిన విధంగా మా అన్య ప్రెసిడెంట్ గారండి అతను చేశారనమాట. వాళ్ళ పాపని పెట్టేసి ఇక్కడ నేర్పుతున్నారు. సరే, ఇప్పుడు 6 నడుస్తుందండి, 6 సంవత్సరాలు.